మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. పంట ప్రణాళికలో రైతన్నులంతా కూడా నిమగ్నమయ్యారు. ప్రతి ఏటా ఖరీఫ్ ప్రారంభ సందర్భంగా ఏ విత్తనాలు వేయాలనేది రైతులను ఎప్పటికి కూడా తొలుస్తున్న ప్రశ్న. అయితే రైతుల పాలిట వరంగా మారింది సూర్యాపేట జిల్లాలోని గడ్డిపల్లి గ్రామం. ఇక్కడ కొంతమంది రైతులే తమ తోటి రైతుల కోసం నాణ్యమైన విత్తనాలు తయారు చేస్తూ వాళ్ళకు అందిస్తున్నారు. ఇక్కడ విత్తనాలు ఏ విధంగా తయారు చేస్తారు, ఎన్ని రకాలు ఉన్నాయనే విషయాన్ని నేరుగా ఆ విత్తన కంపెనీలకు వెళ్లి తెలుసుకున్నాం. నాణ్యమైన విత్తనాలకు తోడు సరసమైన ధరలకు విత్తనాలు అందించడమే గడ్డిపల్లిలోని విత్తన విక్రయ కేంద్రాల స్పెషాలిటీ. దీంతో నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులతో పాటు ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు పరిధిలో రైతులు కూడా ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే చాలు ఇక్కడికి క్యూ కడుతున్నారు. ప్రస్తుతం మనం చరణ్ సీడ్స్ వద్ద ఉన్నాం గడ్డిపల్లిలోని. ఇక్కడ విత్తనాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ విత్తనాల స్పెషాలిటీ ఎందుకు, ఇక్కడ కొంతమంది రైతులు కొనుగోలు చేయడానికి ఇక్కడికి వచ్చారో వాళ్ళని అడిగే తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఎప్పటి నుంచి ఇక్కడ విత్తనాలు తీసుకెళ్తున్నారు, ఇక్కడ స్పెషాలిటీ అంటే ఇట్లా కొద్దిగా మంచిగా అవపడుతుంది. మాకైతే దిగుబడి కూడా బాగానే ఉంది. ఏమైనా వస్తే ఇక మామూలుగా వచ్చిన ఏమైనా చూపిస్తాం. ఏమైనా గింజ మొలక రాకుండా వచ్చి కూడా దానికి కొద్దిగా వాళ్ళు మొలక రానప్పుడు సహకరించాలి. మీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతకాలం నుంచి ఇక్కడ? శంకాపురం అండి. మేము ఇక్కడికి మూడోసారి ఇది రావడం. మూడోసారి నుంచి మామూలు ప్రైవేట్ సీడ్ కన్నా ఇక్కడ సీడ్ కొద్దిగా రేట్ తక్కువ ఉన్నది. అక్కడ 1012 అయితే ఇక్కడ 600కు వస్తున్నది. విత్తనం బాగున్నది, పంట గిట్ట బాగా వస్తున్నది. పంట 40 నుంచి 45 వస్తుంది దిగుబడి. అంటే ఇంకా ఇక్కడ చాలా మందికి తెలియదు. ఇక్కడ అంటే ఇక్కడ గడ్డిపల్లి అంటే తీసుకోవాలా వద్దా అనే సందేహం ఉంటారు. మీరు ఆ రైతులకు ఏం చెప్తారు? మేము మంచిగా ఉన్నాయని చెప్తాం. ఇప్పుడు మేము ఆల్రెడీ పోయినసారి, ఇప్పుడు మూడోసారి చెప్పి మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఒక 3 వచ్చినాం. తర్వాత ఇప్పుడు పోయిన సంవత్సరం ఒక 10 మంది వచ్చినాం. ఈసారి ఒక 10 మంది దాకా వచ్చినాం. మరో రైతు ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకు ఇక్కడికి దిగుబడిలో ఏమైనా తేడా వస్తుందా? దిగుబడి తేడా వస్తుంది. 5 బస్తాలు దిగుబడి తేడా వస్తుంది. ఏది తక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది దిగుబడి? ఏదైనా ఇప్పుడు సన్న విత్తనాలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నాం. ఇక్కడ సాగరాయ కట్టు కింద మొత్తం సంకర జాతి విత్తనాలు సన్న రకాలకే దాదాపుగా అందరూ కూడా సన్న విత్తనాలే పెడుతున్నారు. ఇక్కడ చరణ్ 101, చరణ్ గోల్డ్, చరణ్ సూపర్ అని ఇట్లా రకరకాలుగా విత్తనాలు, ఒక 5-6 రకాల విత్తనాలు ఇక్కడ. దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నారు. ఇవి గడ్డిపల్లి విత్తనాలు ఎక్కువ వస్తున్నాయా, లేకపోతే ప్రైవేట్ విత్తనాలు ఎక్కువ వస్తున్నాయా? గడ్డిపల్లి విత్తనాలు ఎక్కువ వస్తున్నాయి. నాణ్యంగా ఉంటున్నాయి. నాణ్యంతో పాటు దిగుబడి ఎక్కువ వస్తుంది. ఎంతకాలం నుంచి తీసుకెళ్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఒక 4 సంవత్సరాల నుంచి చరణ్ సీడ్స్ అనేది 4 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. ఈసారి ఏం వెరైటీ సాగు చేయాలనుకుంటున్నారు, ఏం కొనుక్కున్నారు? ఇక వాటర్ పరిస్థితిని బట్టి ఇక వాతావరణం, ఇప్పుడు సాగర్ ఆయకట్టు కదా లాస్ట్ ఇయర్ క్రాప్ హాలిడే ఉంది. ఇప్పుడు సాగర్ ఆయకట్టు వస్తే కొంచెం దీర్ఘకాలిక రకాలు ఎన్నుకోవటం, సాగర్ ఆయకట్టు రాకపోతే స్వల్పకాలిక రకాలు అంటే తొందరగా వరి కోతకొచ్చే రకాలని ఎన్నుకోవటం. చరణ్ 606, చరణ్ 909 ఆ రకాలు స్వల్పకాలిక అవి పెట్టుకోవడం. లాస్ట్ ఇయర్ అవి పెట్టిన. ఇది రైతుల సంబంధించిన అభిప్రాయాలు. ఇక్కడ విత్తనాలు 100% నాణ్యంగా ఇక్కడ తమకు లభిస్తున్నాయని, దాంతోపాటు బహిరంగ మార్కెట్తో పోలిస్తే ఇక్కడ అతి తక్కువ ధర ఉండడం కూడా ఇక్కడ రైతులకు ఇక్కడికి చూజ్ చేయడానికి కూడా ఇక్కడ రైతులు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే రైతులు ఇక్కడ విత్తనాలపై మాత్రం పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి మనకు స్పష్టంగా మనం వారి అభిప్రాయాలను తెలుసుకున్నాం. మరోవైపు ఇక్కడికి రైతులు మొత్తం 8 విక్రయ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడికి మొత్తం కూడా వేలాది మంది రైతులు, ఖరీఫ్ సీజన్ మొదలైందంటే చాలు వేలాది మంది రైతులు ఇక్కడికి వచ్చి విత్తనాలను కొనుగోలు చేసుకుంటున్న పరిస్థితి మనం స్పష్టంగా గమనించవచ్చు.